ఈ రోజుల్లో ఎక్కువగా బిఎంఐ గురించి చాలామంది అవగాహన లేక బిఎంఐ ఏంటి అని అడుగుతున్నారు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అంటే ఇది హైట్ తగ్గ వెయిట్లో ఎక్సెస్ వెయిట్, మన బాడీలో వెయిట్ ఒకటే కాకుండా ఎక్సెస్ ఫ్యాట్ పెరగడం వల్ల బిఎంఐ రేంజ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అది బాడీ మాస్ ఇండెక్స్ అన్నది మనం ఎప్పుడైతే ఎక్స్ట్రా 5 కిలోస్ కన్నా మనం ఓవర్ వెయిట్కి వెళ్ళినా లేకపోతే కొవ్వు పెరిగిన బాడీలో ఆటోమేటిక్గా బిఎంఐ రేంజ్ అన్నది మారిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మన బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మనకి డిజార్డర్ వల్ల వచ్చే రోగాలు, అంటే గ్యాస్ట్రిక్ కానీ, అలాగే బాడీ పెయిన్స్ రావడం, లెగ్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, అలాగే ఎక్కువగా నీరసం రావడం, అలసట, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా బిఎంఐ రేంజ్ని బట్టి మనకి లోపల కనబడుతూ ఉంటాయి. ఆ బిఎంఐ టెస్టులు అన్నది కొన్ని చోట్లని మన క్లినిక్స్లో చేస్తున్నారు. ఒబిసిటీ క్లినిక్స్ అని ఉంటాయి. వాటిల్లో మీకు బిఎంఐ టెస్ట్ ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అని అడిగితే వాళ్ళు చేసి మీకు రేంజ్ ఏ విధంగా ఉంది ఏంటని చెప్తారు. కానీ దాన్ని తగ్గించుకోవడానికి ఎవరికి వాళ్ళు సొంతంగా కొన్ని లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఆ లైఫ్ స్టైల్లో మనకి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, వాటర్ కంప్లీట్ చేయడం, అలాగే ఫుడ్ టైంకి తినడం, అలాగే టైం టు టైం పడుకోవడం, ఇలాంటివి చేస్తే మళ్ళీ అది నార్మల్ రేంజ్కి వస్తుంది. అసలు యాక్చువల్లీ మన హ్యూమన్ బాడీకి బిఎంఐ అన్నది మినిమం 23 లోపు ఉండాలి. మ్యాక్సిమం 25 దాటకుండా చూసుకుంటే సరిపోద్ది. దీన్ని బట్టి మీరు బిఎంఐ ఎంత ఉందో అన్నది ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా డౌట్ ఉంటే మీరు రాజేశ్వరి హెల్త్ కేర్కి విజిట్ చేయండి. నేను ఇంకా క్లారిటీగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.